ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నదీ గర్భంలోకి చొచ్చుకుపోయి ఇసుకని తోడేస్తున్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే నేతల పేరు చెప్పి నోళ్లు మోయిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వందల వాహనాల్లో ఇసుక తరలుతున్నా అధికారులు నోరు మెదపటం లేదు. రోడ్డు నిర్మించి మరీ ఇసుకని తరలిస్తున్నా పట్టించుకోవటం లేదు. ఇసుక మాఫియా దెబ్బతో రోడ్లు పొలాలు ధ్వంసమవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 ట్రక్కులు 6 ట్రిప్పుల్లా సాగుతోంది ఇసుక దందా. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద ట్రక్కులు ఫ్రీ శాండ్ పాలసీని ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఉచిత ఇసుక విధానాన్ని కొందరు అక్రమార్కులు తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. సొంత అవసరాలకి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని దుర్వినియోగం చేస్తూ జోబులు నింపుకుంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ దందా మరీ శృతిమించింది. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమ రవాణా కోసం ఏకంగా రోడ్డే నిర్మించి ఆవురావురుమంటూ ట్రక్కులకి ట్రక్కులు లాగించేస్తున్నారు ఇసుకాసురులు. సొంత అవసరాలకైతే చిన్న చిన్న వాహనాల్లో తెచ్చుకుంటారు. కానీ ఇసుక మాఫియా రంగంలోకి దిగడంతో భారీ వాహనాల్లో రోడ్లు పొలాలు ధ్వంసమవుతున్నాయి. రోజు వందల ఇసుక లోడ్లు ఊళ్లలో దుమ్ము రేపుతున్నాయి. మద్దిపాడు మండలం కోవివారిపాలెం ప్రజల ఫిర్యాదుతో ఇసుకని అక్రమంగా తవ్వుతున్న ఓ జేసీబీ ట్రాలీ లారీని పట్టుకుని చేతులు దులుపుకున్న అధికారులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్న ఆరోపణలొస్తున్నాయి. గుండ్లకమ్మ పరివాహక గ్రామాలైన మద్దిపాడు మండలంలోని రాచవారిపాలెం, ఇనమనమెళ్లూరు, నందిపాడు, నాగులుప్పులపాడు మండలంలోని నిడమానూరు, మద్దిరాలపాడు, కేసినేనిపాలెంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అద్దంకి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు స్థానిక నేతలతో కలిసి ఈ అక్రమ దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి రోజు వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటి రాకపోకలతో ఇబ్బందులు తలెత్తి కొన్ని చోట్ల అడ్డుకుంటున్నా ఇసుక అక్రమ రవాణాకి బ్రేక్ పట్టడం లేదు. ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్న వాహనాల నుంచి స్థానిక నేతలు టిప్పర్కి 7,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇసుక రీచ్లను గుర్తించి అనుమతి మంజూరు చేస్తే వాహనాల నుంచి వసూలు చేస్తున్న డబ్బులకి పంచాయతీకి సీనరీస్ కట్టాల్సి ఉంటుందని, అయితే ఇవేవీ పాటించకుండా అనధికారికంగా తమ జోబులు నింపుకుంటున్నారని చదలవాడ మాజీ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే సంతనూతలపాడు ఎమ్మెల్యే తాలూకా అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టాటాకి 1,200 రూపాయలు లెక్కన, టిప్పర్కి 7,000 లెక్కన వసూలు చేస్తున్నారు. దీని మీద బౌండరీస్ వేసి గుళకమ్మలో బౌండరీస్ వేసి అక్రమ రవాణాని అరకట్టండి. పంచాయతీకి ఇప్పుడు ఆర్డర్ ఇస్తుంటే సేనరైజ్ వసూలు చేయాలి, సేనరైజ్ బిల్లు ఇవ్వాలి. సేనరైజ్ బిల్లు ఇవ్వకుండా ఎట్ట వసూలు చేస్తారు? ఇది గ్రీవెన్స్ సెల్లో కూడా 3 నెలలు కలెక్టర్ గారు కలిసి గ్రీవెన్స్ సెల్లో కూడా ఇచ్చిండ, అయినా ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు. సుమారు 50 టిప్పర్లు తోలుతున్నారు. అంటే మేమైతే మా ఎమ్మెల్యే గారు మనసులో ఎమ్మెల్యే గారు చెప్పారంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు మాకు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, రైల్వే, అటవీ శాఖల భూముల నుంచి కూడా వందల అడుగులు తవ్వేస్తూ ఇసుకని తరలించుకుపోతున్నా అధికారులు చర్యలు లేవు. ఎవరైనా సిన్సియర్ ఆఫీసర్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై ఎదురుదాడులకు తెగబడే ఇసుక మాఫియా ముఠాలు కూడా ఇక్కడున్నాయి. అధికారంలో ఎవరున్నా తిలా పాపం తలా పిడికడు అన్నట్లు ఒకరిని చూసి మరొకరు ముఠాలుగా ఏర్పడి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో రాజకీయ నేతలకు ఇసుక అక్రమ రవాణా ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. 20 ఏళ్లుగా ఇక్కడ ఇసుక మాఫియా వేళ్లూనుకుపోయింది. ఇక్కడ లభించే విలువైన సిలికాన్ ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించి 2 దశాబ్దాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా అధికారులకు మాత్రం కనిపించదు. అడ్డుకుంటే బెదిరింపులు, అపవాదులు తప్పవని కొందరు అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తారన్న ప్రచారం ఉంది. గతంలో ఇక్కడి ఇసుక అక్రమ దందాపై విజిలెన్స్ అధికారులు కోట్ల రూపాయల జరిమానా విధించినా ఇప్పటికీ చర్యలు శూన్యం. మొత్తం ఈ చీరాల ప్రాంతం అంతా ఇసుక ప్రాంతంగానే ఉంది, కానీ ఇసుక రీచ్లు అయితే ఇక్కడ లేవు. అయితే అనఫిషియల్గా ప్రభుత్వ స్థలాల్లో అట్నే సొనపోరంబోకులు, అటవీ ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది. ఇసుక మైనింగ్ గతంలో కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పుడున్న సందర్భంలో కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోని ఇది మొత్తం నడుస్తూ ఉందనేది మనకు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పాలసీ అమలుకు చర్యలు చేపడుతుంటే చీరాలలో మాత్రం దానికి రివర్స్ లో జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, రైల్వే ట్రాక్ చుట్టుపక్కల కూడా భారీ క్రేన్లతో ఇసుకను తోడేస్తున్నారు. సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుకను తీసుకువెళ్తుంటే 1,00,000 అడ్డంకులు సృష్టించే అధికారులు ఇంత భారీ ఎత్తున ఇసుక దందా సాగుతున్నా పట్టించుకోకపోవడం వెనుక నేతల అండదండలు ఉన్నాయన్న అనుమానాలొస్తున్నాయి. అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ చీరాల ప్రాంతంలో ఇసుక పాయింటే లేదండి, మమ్మల్ని ఎక్కడ తెచ్చి ఇవ్వమంటారని అంటున్నారు. వాస్తవమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోజు ఇసుకని ఇక్కడ నుంచి చిలకలూరుపేట వరకు ఇటు హైవే మీద రోజు బళ్ళు మాత్రం 100 కొద్ది బళ్ళు వెళ్ళిపోతున్నాయి. సామాన్యుడు ఎవడన్నా ఒక ఇసుక కొట్టుకుంటే వాడిని మాత్రం బండి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెడుతున్నారు.
మరి ఇది ఎట్లాంటి ధర్మం నాకు అర్థం కాలేదు. మరి ఇన్ని వందల బళ్ళు ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులకు ఒక బండి కూడా కంటికి కనిపించడం లేదు. ఇసుక తవ్వకాలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి దూరంగా ఉండాలని ఇప్పటికే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గర జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ స్థానికులు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో ఆధారాలతో ఆశ్రయించడంతో సీఎంఓ స్పందించినట్లు చెబుతున్నారు. చీరాలలో ఇసుక మాఫియాపై కోర్టుల్లో కూడా కేసులు వేశామని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టు ఎక్కడ మాకు చెరువులు కానీ, కాలువలు కానీ, లేకపోతే నదులు కానీ లేవు. అందుకని ఇక్కడ అక్రమార్కులు ఏం చేస్తున్నారంటే సముద్రం ఇసుక నుంచి, పేదల భూముల్లో నుంచి, పట్టా భూముల్లో నుంచి, ప్రభుత్వ భూముల్లో నుంచి, అన్ని భూముల్లో నుంచి ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఆఖరికి సోషల్ ఫారెస్ట్లో కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కొట్టుకెళ్లి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. వేటపాలెం రైల్వే ట్రాక్ పక్కనే ప్రభుత్వ భూముల్లో ఇసుక తవ్వకాలపై సమాచారంతో అక్కడికి వెళ్లిన తహసీల్దార్ పార్వతీనే అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్రమార్కులు. మీకు మేమే కనిపించామా అంటూ వాదులాటకు దిగేదాకా వెళ్లారు. మరి శాండ్ దీని కాడికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంది మేడం? మరి నీకేంటి ప్రాబ్లం? మా ల్యాండ్ ఇది. నీ ల్యాండ్ ఎందుకైందా? నువ్వు పట్టా చూపించు నాకు. ఇది ఏడబుల్ ల్యాండ్, నీది కాదు. నా రికార్డు ప్రకారం నీది కాదు, నీదని నువ్వు అంటున్నావు. ఓకే, నీది అన్నప్పుడు ఇప్పుడు మీరు తీస్తున్నట్ట శాండ్ ని? ఇది శాండ్ ని మేడం ఇక్కడ వరకు ఒకళ్ళది, ఇది ఒకళ్ళది, ఆ పక్కన ఇంకొకళ్ళది. చీరాలలో ఇసుక మాఫియా ఆగడాల్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి దృష్టికి తీసుకువెళ్లింది టీవీ9. అటవీ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలపై వెంటనే విచారణ జరపాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, ఆర్డీఓ, డిఎస్పీ అండ్ మండల తహసీల్దారు, ఎస్హెచ్ఓ వాళ్ళందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అలాంటివి ఏమున్నా కూడా ఐరన్ హ్యాండ్తో డీల్ చేయడం జరుగుతుంది. రైల్వే కానీ ఇతర ప్రభుత్వ ఆస్తులు ఏదన్నా కూడా ఆర్డీఓ ఇన్స్పెక్షన్ చేయండి. మీ తహసీల్దార్స్, ఎస్హెచ్ఓ, డిఎస్పీని అందరిని ఎంటబెట్టుకుని చేయండి. అలాంటిది ఏదైనా ఉందంటే మాత్రం విల్ డీల్ ఇట్ వెరీ సీరియస్. ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు డే నైట్. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకుంటారు. వాళ్ళు వాచ్ అండ్ వార్డ్ పెట్టుకొని డే అండ్ నైట్ చూస్తారు. అండ్ రెవెన్యూ వాళ్ళు రైల్వే కానీ, ఇతర పోరంబోకులు కానీ, స్ట్రైట్ కట్స్ కానీ ఇంకేమైనా ఉన్నట్టు వాటన్నిటిని కూడా చెక్ పోస్టులు పెట్టాలి. అట్లనే టాస్క్ ఫోర్స్ పెట్టుకొని డే నైట్ తిరిగేటట్టుగా చేసుకోవాలి. చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై బాపట్ల కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి నామ్కే వాస్తే అన్నట్లు 2 వీఆర్ఓల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. పర్యావరణానికి, భూగర్భ జలాలకి కీడు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై డిప్యూటీ సీఎం కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే తప్ప ఇసుక అక్రమ దందాకి కళ్లెం పడేలా లేదంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు.